నమస్తే ఐఎంటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మదనపల్లె సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడేది లేదు. తంబలపల్లె టీడీపీ నాయకులు మద్దిరెడ్డి కోన్రెడ్డి. జగనన్న అమ్మఒడి 2021-22 నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గడిచిన 3 సంవత్సరాల్లో మదనపల్లె సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆధ్వర్యంలో వైసీపీ మదనపల్లె నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, రాయచోటి గండికోట శ్రీకాంత్ రెడ్డి, తంబలపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ మానుజా కిరణ్ కుమార్ రెడ్డి, ఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. చివరగా ఎంపీ మాట్లాడుతూ మదనపల్లె పట్టణ దాహార్తిని తీర్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో తన నియోజకవర్గం నుండి నీరు అందించడానికి ప్రణాళిక చేపట్టడం జరిగిందని వివరించారు. బీటీ కళాశాల ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాలు పడతాను తమ్ముడు వరకు మన ముందర వెళ్ళిపోయి కెమెరాకి రాకపోతే జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి, మన ప్రీతం నవాజ్ గారికి, గౌరవ గారికి, సమీప గారికి, వెంకటరెడ్డి యాదవ్ గారికి, అందరూ కూడా పేరు పేరున నమస్కారం.
మండలాలు గెలిపించారు, మున్సిపాలిటీ గెలిపించినారు. అన్నీ కూడా ఎక్కడ కూడా కార్యకర్తల్ని ఏదైనా చూపించేదానికి ఎక్కడ కూడా ఒక మాట కూడా లేదు. కేవలం మనం ఏం చేస్తామో ఏం చేయలేదో ఏం చేయకపోయినా కూడా ఇన్ని 15 సంవత్సరాలుగా పార్టీ నిలబెట్టింది మన కార్యకర్తలు అని చెప్పి కూడా నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎంతో నమ్మకం పెట్టుకొని మనం వచ్చిన ప్రభుత్వము మనకు ఏం చేసింది 3 సంవత్సరాలు. ఒకటి నియోజకవర్గానికి ఏం చేసింది, 2 కార్యకర్తల గురించి కూడా ఏం చేసిందనేది మనం మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా నియోజకవర్గాల గురించి మాట్లాడితే మనకు పాదయాత్రలో జగనన్న మన నియోజకవర్గంలో కూడా వచ్చిపోవడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. అదే కాకుండా ఈరోజు మీరు చూసింటారు, మా అక్కచెల్లెల అకౌంట్ అమ్మబడి రూపంలో 3వ విడత కూడా కట్టాయి. ఏ రకంగా తీసుకున్నా ఒక క్యాలెండర్ వాళ్ళు షెడ్యూల్ పెట్టి దాని ప్రకారం ప్రజలకు మేలు చేస్తూ వస్తున్నాడు. ఈ రకంగా ప్రతి ఇంటికి అక్క నీకు మేలు జరిగింది, అన్న నీకు మంచి జరిగింది అన్నటువంటి గతంలో ఎవరైనా చెప్పారా అని చెప్పి మీరు ఆలోచన చేయండి. ప్రజలకు దగ్గరగా ఉండాలని వాలంటీర్ వ్యవస్థ, ఒక గ్రామానికి సచివాలయం, వాటికి ఒక సచివాలయం పెట్టి ప్రజలు ఎవ్వరు. ఇదే కాకుండా మనం మామూలుగా మదనపల్లి అంటే ఒక కలసించినటువంటి పట్టణం, స్వతంత్రానికి ముందు నుంచి కూడా మదనపల్లికి మంచి చరిత్ర ఉన్నటువంటి పట్టణం. ఇటువంటి మంచి మనసు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఇటువంటి పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయించాలని చెప్పి స్థానిక ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు అనేకమైనటువంటి విషయాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చిరకాలం వలసినటువంటి మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి కాకుండా పార్టీని గెలిపించడం జరిగింది. 2014లో కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే అన్నీ కూడా మున్సిపాలిటీ కూడా మనం గెలిచిన తర్వాత ఒకరిద్దరిని వాళ్ళు కొట్టుకున్న మున్సిపాలిటీ వాళ్ళు నామ్ చేయడం జరిగింది. అన్ని మండలాలు కూడా మనం గెలవడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా 14లో గెలవడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు కూడా 14-19లో అధికారంలో లేకపోయినా కూడా 19లో అన్ని పార్టీలు ఏకమై అందరి నాయకులు ఒక వ్యక్తిగా పనిచేసినా కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మదనపల్లిలో విజయం సాధించింది. దీనందరికీ ఒకటే కారణము, దీనంతా కూడా మనస్ఫూర్తిగా మనం మాట్లాడుకోవాలంటే దీనికంతా ఒకటే కారణం. పైన జగన్ ఆశీస్సులు ఉన్నా కూడా ఇక్కడ మన మదనపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తల కష్టంలో కష్టమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా చెప్తాను. ఇది వాస్తవం. ఏదైతే మాట చెప్తారో ఆ మాట మీద నిలబడి అనేక రకాలుగా ప్రతిపాదిస్తూ అనేక రకాల ముందుకు తీసుకుపోయే నాయకులు మన రాష్ట్రం జగన్మోహన్ గారు. ఎక్కడ కూడా అలవాటుపడాల్సిన అవసరం లేదు. వచ్చే 24 ఎలక్షన్లో కూడా ఏదైతే తప్పుడు మార్పులు తప్పుడు ఆధారాలు ఏమీ అది చెప్తున్నారో 100 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు కూడా ఫ్యాన్ తెలియజేస్తున్న అవసరం ఉంది. ఎవరైనా ఏదైతే ఈ తప్పుడు మార్పులు ఉందండి, ఏదైతే ఇక్కడ చెప్పారో ప్రజలందరూ ద్వారకాన్ని చెప్పినప్పుడు బాధలంటే ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ ఇంటర్నల్గా ఆయన వెంకయ్యనాయుడు బయట పెట్టుకొని ఇంటర్నల్గా అంతా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ లోపాయి కార్యక్రమాలు చేస్తాడు, లోపాయి ప్రచారాలు చేస్తాడు, లోపాయి అన్ని కార్యక్రమాలు బీజేపీ పెద్దలు శ్రీ రామచంద్రయ్య గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ద్వారమారెడ్డి గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా గారికి, వేదికపైన ఉన్నటువంటి గౌరవ చైర్మన్లు, మండలాధ్యక్షులకు, కౌన్సిలర్లకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే విశేషమైన కార్యకర్తలకు
హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పెద్ద కృష్ణారెడ్డి మాట్లాడారు. 2 నిమిషాలలో ముగించిన తర్వాత మన ప్రియతమైన మిథున్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు. ముఖ్యంగా రాజకీయాలంటే ఒక ఎన్నికలే కాదు, రాజకీయాలంటే ఒక ప్రజాసేవ అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ పదం చెప్తున్నాను అంటే, ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసి 95% హామీలు అమలు చేసి ధైర్యంగా నేను చేసినట్టు హామీ నేను ఏదైతే వాగ్దానం ఇచ్చానో ఆ హామీని నెరవేర్చాను, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర తిప్పు పట్టించుకోండి అన్నటువంటి మాట చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నియోజకవర్గానికి తీసుకుంటే మన మదనపల్లి నియోజకవర్గానికి దాదాపుగా 1000 కోట్ల పైగా డైరెక్ట్గా ప్రజల ఖాతాలో చేసినట్టు. అలాగే ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలకు పేరుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నష్టాలు తెలియజేసుకొని 2 పేజీల మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేశారు. ఆ 2 పేజీల మ్యానుఫ్యాక్చర్లో అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఆ ఆలోచన కంటే ఈ రాష్ట్రంలో 151 సీట్లు గెలిపించడం జరిగింది. మీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకుపోయే నాయకుడు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీలు చేయలేదు. మొదటిసారిగా ఇన్ని పథకాలు ఇస్తూ 100% అమలు పడిన ఘనత కూడా ఈ భారతదేశ చరిత్రలో ఉండాలంటే ఏ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా దూషిస్తూ అనునిత్యం తన పైకి పట్టిన దూషణతోనే ఆయన పొందుపెట్టి చేస్తున్నాడు. ఇవి కాకుండా జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆ పుట్టతో ఒక 4 ఛానళ్ళు అని పెట్టినాడు బంధువుని. ఆ 4 ఛానళ్లలో ఒక్కొక్క ఛానల్ 5 మంది 6 మందితో నెలకు జీతం ఇచ్చి పెడుతున్నాడు. వాళ్ళు ఇంకా దేశం నుంచి ఏం చేస్తారు, జగన్ ఏమవుతుంటారు, వాళ్ళే చర్చ మొదలు పెడతారు. మరణంలో జాగ్రత్త పడ్డారంటారు, అవును జాగ్రత్త పడలేదు, హిందుస్థాన్ జగన్మోహన్ తోసేసాడు అంటారు. ఇట్లా సంబంధం లేదు చర్చ పెట్టి వ్యక్తిగతంగా దూషిస్తూ ఏదో రకంగా జగన్ గారి ఇమేజ్ డౌన్ చేయాలన్నటువంటి ప్రయత్నం వారు. ఇటువంటివన్నీ కూడా మీరు గమనించండి. మంచి చేసే వ్యక్తిని ఆదరించండి. ఈరోజు ఒక యంగ్స్టర్గా ఉంటే ఈరోజు గర్వపడుతున్నాం. ఒక మిథున్ రెడ్డి గారు మా ఎంపీ ఇవ్వడానికి గర్వపడుతున్నాం. ఒక ఎస్ఎస్ మహిళలు జగన్మోహన్ గారి ఆదేశాలతో ఢిల్లీకి వెళ్ళి ఆమె ప్రతిపాదించే అవకాశం మన పార్లమెంట్ సభ్యులకు దక్కింది. అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశాన్ని ఛానల్ స్పీకర్గా ఉంటూ సభ నడిపినటువంటి గౌరవం అనేది చెప్పండి. అదే కాకుండా అనునిత్యం ఏదో చేయాలి. ఈ స్టేట్లో 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 12 కార్పొరేషన్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్క ఉన్న మన జగనన్నకి దేవుడు చల్లగా చూడాలి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వైపే జగనన్న ఎప్పుడూ ఉంటారు. కాబట్టి అందులో ముఖ్యంగా మహిళలకు 50% ఇచ్చిన ఘనత ఒక జగనన్నకే దక్కుతుంది. అలాగే మన అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 2 జిల్లాలకు తలమాణిక్యంగా పనిచేస్తున్న పెద్దన్న కుటుంబానికి పెద్దన్న కానీ మిత్రులన్న కానీ మనకెప్పుడు అందుబాటులో ఉండి మన సమస్యలన్నీ తీరుస్తున్నారు. కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లో పనిచేసి రాబో కాలంలో జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ కృష్ణ అర్జునులు లాగా
వచ్చి చెప్పిన పనులు సాయశక్తుగా వాటిని సాధించడానికి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా మీ అందరినీ కూడా నేను సమయంలో కోరుకునేది ఏమంటే, ఈరోజు ప్రభుత్వం చేపట్టిన గడప గడప కార్యక్రమంలో ఏ సమస్యలు వచ్చినా కూడా ఈరోజు పరిష్కరించడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మనమందరం కూడా ఎమ్మెల్యేలని ప్రతి గడపకు తీసుకునేదానికి మనమందరం కూడా కృషి చేసి ఆ ఊరిలో కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కూడా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే, ఎక్కడ కూడా కరప్షన్ లేదు, ఒక దగ్గర ఒక రూపాయి తీసుకునేది లేదు. ఆయన చెప్పాలను మంచితనంతో కూడా అందుకు నైస్గా అందరికీ సోపు పూసేది కూడా నేర్చుకోమని చెప్పి చెప్తాను. మనిషిలో మార్పు కూడా వస్తుంది. మీ అందరి ఆశీర్వాదం మనకు ఉండాలా. ప్రతి ఇంటికి కూడా మీరు దయచేసి జగనన్న మన ఇంటికి వచ్చిన విధంగా మనం గడప గడప కార్యక్రమంలో దాన్ని జయప్రదం చేయాలా. అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఖచ్చితంగా చెప్తాను, ఈ సమస్యలు ఏమున్నా కూడా సాల్వ్ చేసేదానికి ఈ 2 సంవత్సరాలు చేస్తానని చెప్పి కూడా నేను చెప్తాను. కార్యకర్తలు చేయాల్సిన కష్టం చేసినారు. కార్యకర్తల్ని ఎక్కడ కూడా అడిగేదానికి లేదు. ఈ రోజు పార్టీ మదనపల్లిలో ఇంతమంది తట్టుకొని నిలబడిందంటే, ఇన్నిసార్లు గెలిచినామంటే అది నాయకులు కార్యకర్తలు. మన ఎమ్మెల్యే గారికి అలాగే పెద్దలు మన అన్నమయ్య జిల్లాకి మన పార్టీ పెద్దలను చేయించిన అధ్యక్షులు శ్రీకాంతన్న గారికి, ఎమ్మెల్సీ రామచంద్రన్న గారికి, అలాగే మన ఎంపీ అందరికీ ఆప్తులు మిథునన్న గారికి, అలాగే ద్వారకన్న గారికి, ఉదయన్న గారి సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా ఈరోజు ప్లీనరీకి చేశారు. పెద్దలందరూ ఏం చెప్తారో వినాలి. పార్టీకి ఎలా కష్టపడాలి, ఎలా పనిచేయాలి, నెక్స్ట్ జగనన్నని ఎలా గెలిపించుకోవాలి అనే ఆతృతతో మీరందరూ ఇక్కడ చేశారు. అందుకని మీకందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటున్నా. మీకందరికీ తెలుసు, ఎందుకంటే జగనన్న వేసిన పథకాలు నవరత్నాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. కాలం తక్కువ ఉంది, సమయాతీతమైన చేస్తుంటుంది. అందుకని ఇంకా ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు మిత్రులను మాట్లాడాలి కాబట్టి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మనమందరం వైఎస్ఆర్ పార్టీ జెండా కింద పనిచేస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు గురైనాయి. అలాంటి ఇబ్బందుల్లో జగనన్న మనకందరికీ కరోనా సమయంలో మనకు చాలా ఆదుకున్నారు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. మనమైతే గుర్తు పెట్టుకున్నాం కార్యకర్తలు, కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేరవేయాలి. ఎందుకంటే పార్టీ అనేది ఒక కల్ప వృక్షం లాంటిది. కల్ప వృక్షం కింద చెట్టు బాగుంటే ఆ నీడలో ఎప్పుడో ఒకసారి మనం కింద కూర్చోవచ్చనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. చెట్టు ఎండిపోతే మనం అందరం ఎక్కడా కూర్చోలేము. ఈ రోజు నాకు, రేపు మీకు, అంటే జగనన్న ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకొని అందరికీ కూడా పదవులు ఇస్తారు. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా. గుర్తింపుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. మదనపల్లిలో ఒక డీసెంట్ పట్టణము. మన గుర్తింపుగా మనకు మెడికల్ కాలేజ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఉంది. మెడికల్ కాలేజ్ అంటే ఇప్పుడు నుంచో చెప్తున్నారు, ఆరోగ్యంలో మెడికల్ కాలేజ్ వస్తుంది, లేకపోతే ఈ కాలేజ్ వస్తుందని. కానీ ఈరోజు మనం కూడా పోయి చూడొచ్చు, పనులన్నీ కూడా సరైనగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మన పిల్లలందరూ కూడా ఇక్కడ చేరి మెడిసిన్ చదివే ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్ కూడా
అక్కడ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ఉంటుంది. ట్రీట్మెంట్ల కోసము మనం ఇప్పుడు వేరే బెంగళూరులో తిరుపతి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఉండే పరిస్థితి ఉంది. ఒక పక్క మెడికల్ కాలేజ్ ఉంటే మనకు మదనపల్లికి ఈ 2-3 సంవత్సరాలు కాకుండా మామూలుగా చూస్తే ఎప్పుడు కూడా కరువుండే పరిస్థితి. మదనపల్లిలో ఎప్పుడు చూసినా నీళ్ళు కట్టడాడే పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన సొంత నియోజకవర్గం నుంచి వాటర్ గ్రిడ్ పథకాన్ని మన మదనపల్లి నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వాటర్ గ్రిడ్ పథకం ఫైనాన్స్ లో కూడా క్లియర్ అయ్యి త్వరలోనే టెండర్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ టెండర్లో కూడా అన్ని గ్రామాలకు పెట్టి ప్రతి ఒక్క పట్టా కూడా జియో ట్యాగింగ్ చేసి ప్రతి ఒక్క పట్టా కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా అందరూ కూడా అందుకు ఈ కార్యక్రమం కూడా ఈ వచ్చే 6-8 నెలల్లో జరిగిపోతుందని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తారు. ఇవన్నీ కూడా ఒక మదనపల్లి నియోజకవర్గం గురించే మనం మాట్లాడుతున్నాము. ఇంకా మన కుటుంబ సభ్యులు మన కార్యకర్తల గురించి మాట్లాడాలంటే 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో దాదాపు మనకు సంవత్సరంన్నర కరోనా పోయింది. ఈ 3 సంవత్సరాలు నియోజకవర్గం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి పైన మనం చేపట్టాల్సిన సాక్షులు వాటిపైన దృష్టి పెట్టడం జరిగింది. అందరూ కూడా సభ్యులుగా అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. వచ్చే 2 సంవత్సరాలు నేను ఊళ్ళో ప్రోగ్రాముల కన్నా ఊళ్ళో కండక్ట్ చేసే ప్రోగ్రాముల కన్నా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చూసింటారు. పల్లెటూరు తిరుపతి రోడ్డు ఆ విధంగా మన మదనపల్లి తిరుపతి రోడ్డు కూడా అభివృద్ధి జరగబోతున్నాం. ఇంకా కూడా గ్రామాల్లో చెప్పే పనులన్నిటి కూడా చేసేదానికి ఈ సాగునీరు తాగునీరు కాకుండా ఇంకా కూడా గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల పైన ప్రణాళిక తయారు చేస్తున్నాము. మన పట్టణంలో చూస్తే పీటీ కాలేజ్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాడుకోలేదు. కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని పీటీ కాలేజ్ని అభివృద్ధి చేసే దిశగా త్వరలోనే మనకు జీవో కూడా రిలీజ్ అవబోతుందని కూడా తెలియజేస్తున్నాం. ఆ జీవో వచ్చిన తర్వాత మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ని అదేవిధంగా పెద్దలందరినీ పూర్వ స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిచి బ్రహ్మాండంగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టబోతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఒక పక్క పథకాలు కాకుండా జరిగే కార్యక్రమం. పథకాల గురించి వస్తే గత 15 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లు ఇచ్చారు? ఒక నవాజన్న 3 సంవత్సరాల్లో మనకు 16,000 ఇల్లు ఈరోజు మదనపల్లికి శాంక్షన్ ఇవన్నీ కూడా కట్టడము పైప్ లైన్ వల్ల నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తెలియజేస్తారు. ఇది తాగునీరు కోసమైతే తాగునీరు కోసము అతిథివ కాలువ ఇప్పుడు ఉండే కాలువలో మనందరూ కూడా చూసాం. నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అనంతపురమే నీళ్లు సరిపోతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన సొంత నియోజకవర్గం నుంచి మళ్ళీ కూడా పైప్ లైన్ ద్వారా మన తమ్మలపల్లి నియోజకవర్గంలో వదిలి అక్కడి నుంచి ఇప్పుడు ఉండే అతిథివ కాలువని 3 ఇంతలు వెడల్పు చేసి నీళ్లు కూడా మన నియోజకవర్గంలో మనం తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాము. అందులో అవుతుంటే అన్ని చెరువులు కూడా నింపేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. మనకు సాగునీరు తాగునీరుకి అన్ని పనులు కూడా శరవేగంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే మన జిల్లాకు నీళ్లు తీసుకొచ్చే పనులు పైప్ లైన్ పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి. వాటర్ గ్రిడ్ పథకం కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. గ్రామానికి ప్రతి హ్యామ్లెట్కి పైప్ లైన్ ద్వారా నీళ్లు మనం అందుకుంటామని చెప్పి కూడా మీరందరూ కూడా తెలియజేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక రోడ్డు లేకపోతే 2-3 రోడ్లు వస్తే దానికి ఎంపీ అందరూ కూడా పోయి టెంకాయలు కొట్టి ఒక తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి డీఎస్పీతో కలిసి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, అక్రమ కేసులకు భయపడేది లేదని తంబలపల్లి టీడీపీ నాయకులు మద్దిరెడ్డి కొండ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మద్దిరెడ్డి కొండ్రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పని తనను భూ కబ్జాదారుడని చెప్పడాన్ని ఖండించారు.
తిరుపతి వద్ద తాను కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన పత్రాలు మీడియా ఎదుట ప్రదర్శించారు. ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి భూ కబ్జాదారుడని నిప్పులు చెరిగారు. డీఎస్పీతో కలిసి అక్రమ కేసులు బనాయించడం, సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకోవడం జరుగుతుందన్నారు. జూలై 6 మదనపల్లిలో జరిగే మినీ మహానాడు జయప్రదం చేస్తామని ప్రకటించారు. నేను ఒక ఫ్రాడ్ సంతకంతో తిరుపతిలో భూ కొన్నాను. నేను 2019లో రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది ఎలాంటి తప్పు కానీ అతను సంతకం కాకపోతే మేము దేనికైనా సిద్ధం. అందులో దీంట్లో ఒక అతను సాక్ష్యం పెట్టాడు. నాగరాజు అతను 4 నెలల క్రితమే మా తోటలో మేము అతను కాపలా ఉంచినాం. అతన్ని బెదిరించి చూడు రాజధాని ఉంటే నీకు ఎర్రచందనం కేసులు కానీ ఏమైనా పెడతాము, మేము కొన్నింటి మోసం చేసి రాసుకున్నాడని చెప్పాలని చెప్పేసి 5 నెలల నుంచి ప్రజలు చేస్తున్నారు. అంతకుముందే మాకు ఆ నాగరాజు రాయించిన రిపోర్ట్ చూడండి. అతను సంతం కాకపోతే దేనికైనా సిద్ధమైన సవాలు చెప్తున్నాను. నాగరాజు స్వయాన్ని రాసుకొని వచ్చి పిటిషన్ పెట్టాలని నా దగ్గరికి వచ్చింటే నేనే చూడు అతను నాగరాజు ఏం చెప్పినాడు, తప్పుడు కేసులు పెడతాం మీ మీద, మేము ఏం చెప్తే అతన్ని చేయాలని చెప్పిన టైంలో అతని భయభ్రాంతులు గురి చేసి అతని మీద కూడా కేసు పెట్టి మళ్ళీ ప్లాన్గా కోర్టులో కేసు జరుగుతుంది. మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ చేయించి అతను ఏమన్నా పెట్టించి మేము ఫ్రాడ్ చేసినామని ఆయన దగ్గర చెప్పించి అతన్ని బ్లాక్మెయిలింగ్ చేసి అతను దౌర్జన్యాలు చేసి అతను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో హైకోర్టు వినాం. హైకోర్టులో మాకు స్టే వచ్చింది. ఇది తప్పుడు ఎఫ్ఐఆర్ వెంటనే క్లోజ్ చేయండి, మీరు తప్పుడు కేసు పెట్టారని. ఇన్ని వచ్చినా కూడా ఈ కేసును మళ్ళా చంద్రగిరి నుంచి మదనపల్లికి ట్రాన్స్ఫర్ చేసుకొని మా అనుచరులను ఒక ప్యాకేజ్ ఇచ్చి ఒక డిపార్ట్మెంట్కు డిఎస్పీ గారే ఓపెన్గా చెప్తున్నాం. డిఎస్పీ గారు ప్రత్యేకంగా మా మనసులో టార్గెట్ పెట్టి ఎక్కడో అక్కడ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25-30 మంది అజ్ఞాతం వెళ్ళిపోయినారు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము తప్పు చేసేట్టు ఏదైనా ఉంటే సవాల్ విసురుతున్నాం. కోర్టులో జరుగుతుంది కేసు, కోర్టులో ఏమి జరిగినా కోర్టు ఉంది. అసలు సివిల్ మ్యాటర్తో పోలీసులు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది? అలా చనువు డిమాండ్ చేస్తున్నారు. నేను వేరే అతనికి డబ్బులు ఇచ్చి నేను ఒక 50 lakhs డబ్బు తీసుకుంటే అతనికి బెదిరించినాను. నేను డబ్బును వాపసు తీసుకో, డిపార్ట్మెంటే స్వయానమే. ఇది ఎక్కడ అసలు డబ్బులకు మేము డబ్బుల విషయము ఇచ్చినోడు తీసుకున్న మధ్య ఉండే వివాదం. ఇది డిపార్ట్మెంట్ కూడా దీంట్లోకి ఎంటర్ అవుతుందంటే డిపార్ట్మెంట్ ఎంతవరకు వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెడుతున్నారు నాయకులు అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఈ సివిల్ మ్యాటర్లో పోలీసులకు సంబంధమే లేదు. అదేవిధంగా కొంతమంది రౌడీలు తిరుగుతున్న తమిళనాడు నుంచి కత్తులు పెట్టుకొని నడు రోడ్లు తిరుగుతున్నా మేము అధికారులు ఫిర్యాదు చేసినా సూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనక ద్వారకనాథ్ మొత్తం ప్రోద్బలం. ఈ ద్వారకనాథ్ గారి ప్రోద్బలంతోనే డిఎస్పీ మా మీద కక్ష కట్టి ఎన్ని అవమానాలు ఎన్ని హరాస్మెంట్లు చేస్తున్నా మేము భరిస్తున్నాం. మా కార్యకర్తలు మేము ఇప్పుడు కూడా భరోసా కల్పిస్తున్నాం. అయినా ప్రతిరోజు భయభ్రాంతులు గురి చేస్తూ ప్రతిరోజు ఫోన్ బెదిరింపులు వస్తున్నాయి. ఈ ఫోన్ బెదిరింపులకు ఇట్లా విషయాలకు ఎవరు మా కార్యకర్తలు మేము ఇప్పుడు కూడా భరోసా కల్పిస్తున్నాం. అయినా ప్రతిరోజు భయభ్రాంతులు గురి చేస్తూ ప్రతిరోజు ఫోన్ బెదిరింపులు వస్తున్నాయి. ఈ ఫోన్ బెదిరింపులకు ఇట్లా విషయాలకు ఎవరు భయపడే ఎవరు లేరు. కానీ ప్రజాపూర్వకంగా మేము తెలియజేస్తున్నది ఒకటే, మేము భూ కబ్జాదారుడానికి మొత్తం మీకు ప్రూఫ్ చూపిస్తున్నాం. వాళ్ళు బహిరంగ చర్చించినప్పుడు కోర్టులో జరుగుతుంది కేసు, కోర్టులో జరుగుతున్న కేసును మళ్ళీ ఎట్లా ఎఫ్ఐఆర్ కట్టేశారు పోలీస్ స్టేషన్లో? అసలు ఎక్కడుంది చట్టం ఇది? దాని మీదనే హైకోర్టు మొట్టికాలేసింది. మీకేం సంబంధం సివిల్ విషయంలో నాకు స్టే ఇచ్చింది. అయినా కానీ మా మనసును పిలుచుకొని దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు. డిపార్ట్మెంట్ కాదని కొంతమంది రౌడీలు తెప్పించి ద్వారకనాథ్ భారీ ఎత్తున డబ్బులు ఇచ్చి ఒక టీంను నింపుతున్నాడు. ఆ టీంను పోలీసులు మీ వల్ల కదా మీరు పక్కన ఉండే పోలీసులకి హెచ్చరిస్తున్నాడు. ఆ టీంను మీరేం మాట్లాడకూడదని. ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఉంటుందండి? ఇంత అన్యాయాలు ఎక్కడ ఉంటుంది? చెప్తున్నాయంటే ఇవన్నీ గమనిస్తున్నాం. దీనికి ఏం భయపడం. రానున్న రోజుల్లో ఇట్లే ఉంటుంది కాలం. ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు పరిధి దాటి చేయొద్దండి. న్యాయం ఉంటే అన్యాయం ఉంటే ఏదైనా చెప్పండి. బహిరంగంగా మేము నడి రోడ్లోకి వస్తాం, మేము అరెస్ట్ అవుతాం. మీరు మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే సార్ మేము వస్తాం. అయినా కానీ మీరు ద్వారకనాథ్ ప్రోద్బలంతో మా మీద దాడులు చేస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎదుర్కొంటాం. మా మీదకి వస్తే భయపడే ప్రసక్తి లేదు. మేము మా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టాలని కూడా చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టు యాక్ట్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. మీరు ఏమైనా పెట్టుకోనండి, మేము భయపడం. చట్టాన్ని నమ్ముకుని ఉండేవాళ్ళం, మేము ధర్మాన్ని నమ్ముకుని ఉండేవాళ్ళం, మేము నీతి నిజాయితీగా జనం కోసం పనిచేయాలనే సిద్ధాంతంతో మేము ముందుండేవాళ్ళం. కమ్యూనిస్టు వాదులు మేము భూ కబ్జాలని మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. భూ కబ్జాదారులు ఎంతమందో డిఎస్పీ గారు తెలుసు. మా మీద 10 సిట్టింగ్ కేసులు పెట్టారు. అదే ద్వారకనాథ్ మీద 5,000 సిట్టింగ్ కేసులు పెట్టినా కూడా ఇంకా తక్కువ వస్తాయి. మీరు అలాంటి వ్యక్తిని పెట్టి మా మీద సిట్టింగ్ కేసులు పెట్టి మా మీద వెంటబడి ఇప్పుడు ఇంతకుముందు వంట సిట్టింగ్ కేసు పెట్టారు. అది ఎంతవరకు వచ్చింది మీరే ఎన్క్వైరీ చేయండి. కేసులు పెట్టడం ధర్మం కాదండి. మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. జనం కోసం పనిచేసేవాళ్ళు, న్యాయం కోసం పనిచేసేవాళ్ళు, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అక్కడ ద్వారకనాథ్ అన్యాయాలు అక్రమాల వైపు ఆయన పోతున్నాడు.
త్వరలోనే ప్రజలు తీర్పిస్తారండి ఈ విషయాలు తమ్మలపల్లి నియోజకవర్గంలో భారీగా ఇప్పుడు ద్వారకారెడ్డికి భారీ మెజారిటీతో మేము తెలుగుదేశం గెలిపిస్తామన్న ఉద్దేశంతో పోలీస్ అధికారులను భయభ్రాంతులు గురి చేసేందుకు మా అనుచరులు నన్ను చేసేందుకు వాళ్ళ వల్ల కాకపోయినా కూడా నా అనుచరులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎక్కడో అక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రతి ఇంటిని బెదిరిస్తున్నారు, ప్రతి గ్రామానికి బెదిరిస్తున్నారు, ప్రతి మండలానికి బెదిరిస్తున్నారు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా బెదిరిస్తున్నారు. ఇట్లా బెదిరింపులు మేము చూస్తున్నాం, జాగ్రత్తగా వింటున్నాం. మేము మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకున్నాం, లోకేష్ గారి కూడా దృష్టి కూడా తీసుకున్నాం. అదే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అదే శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకున్నాం. మేము గ్రూపులు తాగాలు చేసి వాళ్ళు ఎక్కడ ఓ ప్లాన్గా మా మీద అటాక్ చేయాలని చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాలకు భయపడే ప్రసక్తి లేదు. 6వ తేదీ జరిగే సభ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశంకు రామసముద్రం మండలం సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి కేశవరెడ్డి ఆధ్వర్యంలో రామసముద్రం మండలం నుండి వేల సంఖ్యలో తరలివస్తున్న జనం. చిత్తూరు మాజీ మేయర్ని పరామర్శించిన తంబలపల్లి నియోజకవర్గం తెదేపా నాయకులు, రాష్ట్ర తెదేపా కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, మాజీ జెడ్పీటీసీ కువైట్ శంకర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నానబాల ప్రసాద్, జిల్లా పార్టీ కార్యదర్శి తులసి రథనాయుడు, రాము తదితరులు చిత్తూరు మాజీ మేయర్ కట్టారి హేమలతపై పోలీసులు అనుచిత వైఖరిపై ధ్వజమెత్తిన రాష్ట్ర తెదేపా కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్, మాజీ జెడ్పీటీసీ కువైట్ శంకర్. పార్టీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులపైన జరుగుతున్నటువంటి అరాచకాలు గమనించినట్టయితే ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి ఒక మహిళ పైన కరోనా వల్ల భర్తను కోల్పోయి మరి హత్య ద్వారా అత్తమామల్ని కోల్పోయి ఈరోజు ఒంటరిగా సమాజంలో నిలబడినటువంటి మహిళ పైన జరిగినటువంటి దాడిని చూస్తే ఎంత అమానుషమైన విషయమో మనం అందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. మరి ఈ నెల 30వ తారీఖున హేమలత గారి అత్తామామలైనటువంటి కటారి మోహన్, కటారి అనురాధ గారుల హత్య కేసు విచారణకు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే సాక్షులు ఉండారో ఆ సాక్షుల్ని ప్రలోభ పెట్టి ఒత్తిడి తీసుకొని వచ్చి సాక్ష్యాలని తారుమారు చేస్తారు అనే ఉద్దేశంతో మరి అలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనే ఉద్దేశంతో మరి హేమలత గారు ఈ విషయం పైన మరి ఏఎస్పీ గారికి, డిఎస్పీ గారికి వారందరికీ కూడాను మరి ఆమె కంప్లైంట్ చేసిన పరిస్థితులలో దానిపైన ఏ రోజైతే ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందో అదే రోజు రాత్రి ఇలాంటి చర్యకు పాల్పడడం, ఒక మహిళని కూడా చూడకుండా మరి ఆమె పైన ఇలాంటి దారుణమైన పని చేయడం చాలా హేయమైన చర్యగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎవరైతే అధికారులు
పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సుల ద్వారానే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అనేక రాజకీయ పార్టీల ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ శాశ్వతంగా మీకున్నటువంటి ఏదైతే ఉద్యోగ పదవి విరమణ సమయం ఉంటుందో అప్పటి వరకు మీరు అన్ని ప్రభుత్వాలలో ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రోజు మీరు ప్రమాణాలు చేస్తారు మీరు ఉద్యోగాన్ని స్వీకరించేటప్పుడు, మరి వాటిని కూడా ఈరోజు పక్కన పెట్టేసి ఇలాంటి కార్యక్రమాలకు మరి ప్రభుత్వంలో ఉండేటటువంటి పాలకులకు మీరు అందరికీ నమస్కారం అండి. వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటనను చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఆనాడు హేమలత గారు వాళ్ళ మామను వాళ్ళ అత్తను ఇద్దరినీ పోగొట్టుకుని ఆమె మళ్ళీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలంలో మంచి పేరు సంపాదించుకొని అందరి మనసుల్లోన హృదయాల్లోన ఆమె చెరగని ముద్ర వేసుకున్నది. మళ్ళీ తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వస్తే ఆ కరోనాలో ఆమె భర్త అయినటువంటి భర్తను కోల్పోయి ఆమె ఒంటరిగా పోరాటం చేస్తూ అందరితోన సమన్వయంగా మంచితనంతో కలుగలుపుగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ అత్తమామలు చనిపోయిన విషయాన్ని వాళ్ళ కుటుంబం మొత్తం అంతా ఏకదాటిగా ఎదుర్కోవాలని చెప్పనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాకున్నటువంటి సాక్షులను తారుమారు చేస్తున్నారు. ఆ సందర్భంలో తారుమారు చేసే సందర్భంలో సాక్షులు ఏ విధంగా ప్రలోభాలకు ఏమైనా ఇదవుతారేమో అని చెప్పని వాళ్ళ భయభ్రాంతులకు గురవుతారని చెప్పని పై అధికారులకు తెలిపిన సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వైసీపీ గూండాలు ఆమెపై దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయ ఉంచి మీకు చెప్తున్నా, రాబో రోజుల్లో ఎవరైతే ఆమె మీద దాడి చేశారో వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాం. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం తగిన దోషులను శిక్షించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మా బలిజ కులస్తుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటికి రాబో రోజుల్లో మేము తగిన గుణపాఠం చెప్తామని చెప్పని ఈ సభగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయం పైన ఖండన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఆమెకు సంఘీభావంగా ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గం నుండి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ అయిన నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి నాతో పాటు ఎక్స్ జెడ్పీటీసీ వైట్ శంకర్, మరి మండల పార్టీ ప్రెసిడెంట్ సిద్ధవరం ప్రసాద్, మొలకల్ చెరువు మండల పార్టీ ప్రెసిడెంట్ త్యాగరాజు, అలాగే తులసీధర్ నాయుడు, రాము, వీళ్ళందరూ కూడాను మరి ఆమెకు సంఘీభావంగా ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం, అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా? ఇలా ఏ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మాదిరిగా మరి మీరు మీ ఉద్యోగాలకు రాజీనామా చేసేసి వైసీపీ కండువాను డ్రెస్ని వేసుకొని మళ్ళీ రాజకీయాలు చేసుకుంటే బాగుంటుంది. మరి ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా హేయమైన చర్య, దురదృష్టకరం. మీరు ఆ పని చేసుకుంటే మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుంది అనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ప్రజల కడుతున్నటువంటి ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు ఒడిగడతా ఉన్నారో అని కూడా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదే విషయం పైన మరి మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా సపోర్టుగా నిలబడతాం. మరి దీనిపైన ఎవరైతే
నిందితులు ఉన్నారు, వాళ్లకు శిక్ష పడేంత వరకు మేము ఈ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని నిందితులకు శిక్ష పడేంత వరకు మరి మేమైతే ఆమెకు సంఘీభావంగా ఆమెతో పాటు నిలుస్తాం, పోరాటంలో మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. సీఎం జగన్ రెడ్డి శ్రీకాకుళం సభకి వెళ్లే జాబితాలో పేరు తగ్గని బీసీ ఆడపడుచు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తీవ్ర అవమాన భారంతో నిష్క్రమించిన కాలింగుల ఆడబిడ్డ. ఇదే కదా జగన్ రెడ్డి సామాజిక న్యాయపేరి. సీఎం నోటీస్ వెళ్ళి సీఎం గారికి వెళ్ళిపోయింది ఇవన్నీ అంతే కదా. ఇప్పుడు తీసుకుంటారు కదా, నాకు టైం 2 నిమిషాలు ఇవ్వాలి కదా. కలెక్టర్ తెలీదా ఏంటి మర్చిపోవద్దు. కృపారాణిని మర్చిపోతారా? శ్రీకాకుళం జిల్లాలో ఐఎమ్ ద ఫస్ట్ బీసీ ఉమెన్ హూ హస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ సెంట్రల్ క్యాబినెట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. కృపారాణినా మర్చిపోయేది? కృపారాణినా మర్చిపోయేది? వర్క్ బిజీలో ఉండి ఉంటారు కదా మీరు. వర్క్ బిజీ ఎక్కడ పెట్టారు కారు? చూడమ్మ కారు ఎక్కడ ఉంది? జిల్లా పరిషత్ నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద డివైడర్ కట్టడంపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నూతనంగా నిర్మిస్తున్న డివైడర్ను కాళ్లతో తన్ని కూలగొట్టారు. ఓవైపు రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహం వద్ద డివైడర్ను అడ్డంగా ఎలా కడుతుందని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు. జగనన్న అమ్మఒడి 2021-22 నగదు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు మేరుగు నాగార్జున, ఉపసభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి అక్షరాల 6,595 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే ఒక గొప్ప కార్యక్రమం. మరి ఈ విద్యాభివృద్ధి అనేది సంపూర్ణంగా జరగాలని ఒక మంచి కాన్సెప్ట్ లో విద్యాభివృద్ధిని మన రాష్ట్రం కూడా అధిగమించి చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు, ఒక ఉన్నత స్టేటస్ కల్పించాలని ఒక మంచి సంకల్పంతోనే మన ముఖ్యమంత్రి గారు మరి పాదయాత్ర చేసేటప్పుడు అనేక
తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహా సూచనలు ప్రత్యక్షంగా చూసి అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్లో భాగంగానే కార్యక్రమాన్ని అమలు పరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో అన్నటువంటి మాటకి కట్టుబడి ఈరోజు ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఇదేం మామూలు బాధ్యత కాదు. మనం అనుకోవచ్చు మనకి ఇచ్చేటువంటి 15,000 ఏ మూలకని చెప్పి అనుకోవచ్చు, కానీ విషయం కాదు కదా. మరి అటువంటి ముఖ్యమంత్రి గారికి గట్టిగా ఒకసారి చెప్పకూడదు. మరి వచ్చి టైం టేబుల్ వైజ్గా ఈరోజు మధ్యాహ్న భోజనం తెస్తా ఉన్నాడు. ఒక ప్రక్క పిల్లలు చదివిస్తూనే ఆ తల్లులు ఎవరైనా గర్భవతి అయితే ఆ పిల్లల చిన్నారులు ఎనిమిదిగా ఉండకూడదని ఆ తల్లులకు నాణ్యమైనటువంటి ఫీడ్కి చాలా డబ్బులు ఖర్చు చేస్తారు. ప్రసవించినటువంటి 4 నెలల దాకా ఆ కుటుంబంలో ఉన్న తల్లి పిల్లలు చూసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక ప్రక్క చేస్తూనే మరలా ఆ పిల్లల చదువుల కోసం ఉన్నత ఇప్పుడే చెప్పారు. నిన్న అసలు క్యాబినెట్ లో ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా నేను కూడా ఉన్న అదృష్టం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పివి మిథున్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడేది లేదు. తంబలపల్లె టీడీపీ నాయకులు మద్దిరెడ్డి కోన్రెడ్డి. జగనన్న అమ్మఒడి 2021-22 నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.